హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన మన క్వశ్చన్ పేపర్లో 12B క్వశ్చన్ 5 మార్కులకి ఇలాంటి మోడల్ అడగడం జరుగుతుంది. ఒక్కసారి ఎలా చేయాలో చూద్దాం. సో దట్ 2 into tan inverse 1/5 plus tan inverse 1/7 is equal to tan inverse of 47/79. మీరు గమనిస్తే చూడండి, మన ప్రాబ్లంలో డైరెక్ట్గా tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ఇలా ఉన్నప్పుడు ఒక ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై. అంటే ఇక్కడ ప్లస్ వస్తే మిడిల్లో ప్లస్ ఏ వస్తుంది, డినామినేటర్ మైనస్ అని గుర్తుపెట్టుకోండి. tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ వై ఇలా ఉన్నప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై. కాబట్టి డినామినేటర్లు మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ న్యూమరేటర్లు ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది. గమనించండి, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ అన్నమాట. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్, డినామినేటర్లు మైనస్, కాబట్టి గుర్తుంచుకోండి. సరే, మీరు గమనిస్తే ఈ ప్రాబ్లంలో 2 tan ఇన్వర్స్ 1/5 ఉంది. ఇదేమో tan ఇన్వర్స్ 1/7 డైరెక్ట్గా ఇలా ఉంది. ఇక్కడ 2 ఉంది. ఆ 2 tan ఇన్వర్స్ ఎక్స్ని tan ఇన్వర్స్ లాగా రాయడానికి ఒక ఫార్ములా ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ 2x/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దాని తర్వాత మనం ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ నేను 2 tan ఇన్వర్స్ 1/5 వాల్యూని కనుక్కుంటున్నాను. వి నో దట్, చూడండి, సో 2 into tan ఇన్వర్స్ 1 డివైడెడ్ బై 5. సో నేను ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను. tan ఇన్వర్స్ x is equal to tan ఇన్వర్స్ ఆఫ్ 2x డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ x అంటే ఏంటి, 1/5. దాన్ని ఈ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయండి. 2 into tan ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై 5 is equal to tan ఇన్వర్స్ ఆఫ్ 2 into x అంటే 1/5. నెక్స్ట్ డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే 1/5 హోల్ స్క్వేర్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 into 1/5 అంటే 2 డివైడెడ్ బై 5, మళ్ళీ హోల్ డివైడెడ్ బై, చూడండి ఇక్కడ a బై బి హోల్ స్క్వేర్ ఉంది, దాన్ని a స్క్వేర్ బై బి స్క్వేర్ రాయొచ్చు. a బై బి హోల్ స్క్వేర్ దట్ కెన్ బి రిటన్ యాజ్ a స్క్వేర్ బై బి స్క్వేర్. కాబట్టి 1 మైనస్ 1 స్క్వేర్ డివైడెడ్ బై 5 స్క్వేర్ అంటే 25. ఎస్, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, చెప్పండి, 2 డివైడెడ్ బై 5 మళ్ళీ హోల్ డివైడెడ్ బై, ఇక్కడ ఎల్సిఎం 25, క్రాస్ మల్టిప్లై చేస్తే 25 మైనస్ 1, 25 మైనస్ 1 డివైడెడ్ బై 25. ఎస్, ఇంకొక స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. ఎస్, మరి లెఫ్ట్ సైడ్లో 2 into tan ఇన్వర్స్ 1 డివైడెడ్ బై 5 ఉంది, ఈజ్ ఈక్వల్ టు, ఎస్ చెప్పండి, tan ఇన్వర్స్ ఆఫ్, ఇంకా ఇక్కడ ఏంటి, 2 డివైడెడ్ బై 25 మళ్ళీ హోల్ డివైడెడ్ 2 డివైడెడ్ బై 5. మళ్ళీ చెప్పండి, 25 మైనస్ 1 24 డివైడెడ్ బై 25. ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ చూడండి 2 డివైడెడ్ బై 5 రాశాను, ఇంటూ ఇక్కడ 24/25 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 25 డివైడెడ్ బై 24 అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 5 ones 5 టైమ్స్, మళ్ళీ 2 ones 2 టైమ్స్. సో ఇక్కడ మిగిలింది మీకు tan ఇన్వర్స్ ఆఫ్ 5 డివైడెడ్ బై 12. ఓకేనా? కాబట్టి 2 tan ఇన్వర్స్ 1/5ని మనం ఏం రాసుకోవచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ 5 డివైడెడ్ బై 12. ఇప్పుడు మనం LHSని తీసుకుందాం. ఓకే, కంటిన్యూషన్ స్టెప్.
కంటిన్యూషన్ ఏంటంటే LHS is equal to LHS ని తీసుకున్నాం. సో 2 into tan inverse of 1 divided by 5 plus tan inverse of 1 divided by 7. ఇప్పుడు 2 tan inverse 1 by 5 ఏం రాసుకోవచ్చు, tan inverse of 5 by 12. So which is equal to tan inverse of 5 divided by 12 ప్లస్ ఇది ఇట్లనే రాసేస్తున్నా, డిస్టర్బెన్స్ చేయకూడదు దాన్ని. ఓకే, సో ఇప్పుడు ఇందాక చెప్పా స్టార్టింగ్ లో tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై కి ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాము. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అంటే ఇక్కడ 5/12 ప్లస్ వై అంటే 1/7 హోల్ డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ అంటే 5 డివైడెడ్ బై 12, వై అంటే 1/7. సింప్లిఫికేషన్ చేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 12 7, సో వాటికి ఎల్సిఎం ఏమవుతుంది 84 అవుతుంది. ఎందుకంటే 7 టేబుల్లో 12 ఉండదు, 12 టేబుల్లో 7 ఉండదు, కాబట్టి వాటిని ప్రోడక్ట్ చేయాలి. 12 into 7 84, క్రాస్ మల్టిప్లై చేయి, 7 into 5 35 ప్లస్ 12 into 1 అంటే 12, మళ్ళీ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ 5 into 1 5 డివైడెడ్ బై 12 into 7 84. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 35 ప్లస్ 12 మొత్తం 47 అవుతుంది, డివైడెడ్ బై 84, మళ్ళీ హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం 84, క్రాస్ మల్టిప్లై చేస్తే 84 మైనస్ 5. Yes, LHS is equal to tan inverse of, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్న 47 డివైడెడ్ బై 84, మళ్ళీ హోల్ డివైడెడ్ బై 84 మైనస్ 5 79 డివైడెడ్ బై 84. ఎస్, సో ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 47 డివైడెడ్ బై 84 ఇంటూ ఇక్కడ కనిపిస్తున్న 79/84 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 84 డివైడెడ్ బై 79. 84 క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు మిగిలింది tan ఇన్వర్స్ ఆఫ్ 47 డివైడెడ్ బై 79. చూడండి, ఇదే RHS. సో therefore LHS is equal to RHS. మరి LHS తీసుకుని RHS ని ప్రూవ్ చేసాం. సో therefore 2 into tan inverse of 1 divided by 5 plus tan inverse of 1/7 is equal to tan inverse of 47 divided by 79. కాబట్టి ఇలా చేయాలి. సో డిప్లొమా వాళ్ళకి, ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2023 జాయిన్ అయిన వాళ్ళకి, 24 జాయిన్ అయిన వాళ్ళకి, సో నవంబర్ 5న ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, సెమిస్టర్ 3. సో కాబట్టి బాగా ప్రిపేర్ అవుతుంది. మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి 2025 నవంబర్ 5 సార్. కాబట్టి M2 స్టార్ట్ అవుతుంది ఆ రోజు ఫస్ట్ ఎగ్జామ్. ఓకే, కాబట్టి అన్ని ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.